నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు తాను పొట్టి బ్లాగ్స్. ఇవాళ మనం చెప్పే స్పెషల్ రెసిపీ గోంగూర పచ్చడి. ఇంట్లో ఉండే ఐటమ్స్ అని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రండి చూసేద్దాం. సో ఫస్ట్ అయితే కావాల్సిన ఐటమ్స్ గోంగూర అండ్ ఎండుమిర్చి అండ్ ధనియాలు అండ్ మెంతులు, సాల్ట్ అండ్ వెల్లుల్లి. సో ప్రాసెస్ అయితే చూసేద్దాం. సో స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోవాలి, ఆయిల్ యాడ్ చేసుకుని సో ఫస్ట్ అయితే 1 కప్ ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో ఎండుమిర్చి ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది కదా, అందుకే. సో ఎండుమిర్చి అయితే ఫ్రై అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో చూసారు కదా, వీడియోలో చూపించినట్టయితే ఫ్రై అవ్వాలి. సో నెక్స్ట్ అయితే అదే ఆయిల్లో 1 కప్ ధనియాలు కూడా యాడ్ చేసేసుకుందాం. సో ధనియాలు మంచి ఫ్లేవర్ వస్తుంది మన గోంగూర పచ్చడికి. సో లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. అలాగే 1 స్పూన్ మెంతులు యాడ్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇప్పుడైతే మెంతులు అండ్ ధనియాలు ఫ్రై అయిపోయినాయి, ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ అయితే అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసి గోంగూరను కూడా చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇంత క్వాంటిటీ ఉంది కదా, ఫైనల్లో చూడండి. సో చూసారా ఎంత తక్కువ అయిందో. సో ఇది కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. సో నెక్స్ట్ అయితే ఇది మనం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. సో రోట్లో అయితే చాలా బాగుంటుంది, మనకు ఆప్షన్ లేదు కదా. నెక్స్ట్ ధనియాలు కూడా యాడ్ చేసేద్దాం. వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి అండ్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని టేస్టింగ్ అంతా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, సో ఇలా పౌడర్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఫ్రై చేసుకున్న గోంగూర పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. గోంగూర ఆల్రెడీ పేస్ట్లోనే ఉంది కదా, జస్ట్ ఒక స్ట్రోక్ ఇవ్వాలి అంతే. సో వీడియోలో చూపించినట్టు అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ చట్నీలో ఆనియన్ కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. సో అలా చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇలా చేస్తే కనుక 2-3 డేస్ నిల్వ ఉంచుకోవచ్చు. సో ఇలా అయినా సరే రైస్లో చట్నీ కలుపుకున్నప్పుడు ఆనియన్స్ని సైడ్కి పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అవుట్ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ. మా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.